తాబేలు తాబేలు మరియు రెండు కొంగలు. ఒకసారి ఒక చెరువులో తాబేలు ఉండేది. ఆ చెరువు దగ్గర రెండు కొంగలు కూడా ఉండేవి. ముగ్గురు మంచి స్నేహితులు. ఒక వేసవిలో చెరువు పూర్తిగా ఎండిపోయింది. నీరు లేక తాబేలు చాలా ఇబ్బంది పడ్డాడు. కొంగలు మాత్రం ఎగిరి ఇతర చెరువుల దగ్గరికి వెళ్ళగలిగేవి. తాబేలు వారిని అడిగాడు, స్నేహితులారా, నేను మీలాగా ఎగరలేను. మీరు నన్ను వేరే నీటితో నిండిన చెరువుకు తీసుకెళ్లగలరా? కొంగలు ఆలోచించి ఒక తెలివైన మార్గం చెప్పారు. మేము ఒక కర్రను మా ముక్కులతో పట్టుకుంటాం. నువ్వు ఆ కర్రను మధ్యలో నీ నోటితో బిగించి పట్టుకో. మేము ఎగిరి నిన్ను కొత్త చెరువుకి తీసుకెళ్తాం. కాని ఒక విషయానికి గుర్తు పెట్టుకో, ప్రయాణంలో నువ్వు ఏమాత్రం మాట్లాడకూడదు. నోరు తెరిస్తే కింద పడిపోతావు. తాబేలు అంగీకరించాడు. కొంగలు కర్రను పట్టుకుని ఎగిరారు. తాబేలు నోటితో బిగించి పట్టుకున్నాడు. ఆకాశంలో వారిని చూసి కింద ఉన్న ప్రజలు ఆశ్చర్యపోయారు. చూడండి, ఒక తాబేలు ఎగురుతోంది అని కేకలు వేశారు. అవి విన్న తాబేలు ఆనందంతో, గర్వంతో, అది నా తెలివి వల్లే అని చెప్పబోయాడు. కాని నోరు తెరిచిన వెంటనే ఆహ్! కర్ర వదిలిపోయి కింద పడిపోయాడు. తాబేలు బతకలేకపోయాడు. తెరిచిన పుస్తకం నీతి: అవసరం లేని చోట మాట్లాడకూడదు. మాటల వల్లే చాలా ప్రమాదాలు వస్తాయి.